పదవికి కవిత రాజీనామా రేపు మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత గారు రావడం అనేది జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కవిత గారి తండ్రి అయినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించడం అనేది అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. దాదాపుగా గత 100 రోజుల నుంచి కూడా కవిత యొక్క సంచలన వ్యాఖ్యలు అనేటువంటి మీడియాలో సంచలనం రేపాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ల యొక్క ప్రవర్తనపైన, బీఆర్ఎస్ పార్టీ యొక్క నడవడికపైన చాలా విమర్శలు వర్షం కురిపించడం అనేది కవిత అనేది జరిగింది. చాలా సందర్భాల్లో ఏది ఎమ్మెల్యే జగదీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రావు గారిని కానీ, అలాగే హరీష్ రావు గారిని కానీ, సంతోష్ గారిని కానీ, వీళ్ళందరినీ కూడా తను బహిరంగంగా విమర్శించడం కూడా జరిగింది. తను ఈ పార్టీ విధి విధానాలపైన కూడా వాళ్ళ తండ్రికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ కూడా బయటకు వస్తే కూడా దానికి సంబంధించినటువంటి విమర్శ కూడా చేయడం కూడా జరిగింది. అంటే ఆయన కూతురునైన నన్ను నేను ఒక పార్టీ అభివృద్ధి కోసం, బీఆర్ఎస్ యొక్క అభివృద్ధి కోసం దానిలో ఒక సమగ్ర సమాచారాన్ని, రహస్య సమాచారాన్ని ఒక లేఖ ద్వారా ఇస్తేనే అది బయటకు వచ్చిందంటే సామాన్యుల పరిస్థితి ఏంది అనేది పలు సందర్భాల్లో బీఆర్ఎస్ను కడిగి పడేసింది. ఇక నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ యొక్క కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు పైన రకరకాల సమస్యలపైన చివరికి వస్తే ఈ యొక్క అవినీతి కాళేశ్వరాన్ని మాత్రం వట్టిగా వదలను, సిబిఐకి ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిపైన కూడా కవిత గారు ఘాటైన వ్యాఖ్యలు వర్షం కురిపించారు. ఏమని కురిపించారు? కేసీఆర్ మా తండ్రి గారు ఎంత గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి పైన బురద జల్లే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ప్రధాన కారణం మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు, సంతోష్ వాళ్ళ కారణంగానే మా నాన్నకి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితే వల్లనే ఈరోజు ఎందుకు అర్హత లేని వ్యక్తి, మా నాన్నకన్నా చాలా చిన్నవాడు, అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని లేని వ్యక్తి మన అధికార పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా సిబిఐకి ఇవ్వడం అనే పరిస్థితి రావడానికి ప్రధాన కారణం అని వాళ్ళే అని కూడా చెప్పింది. నేను పార్టీలో ఉంటేంది పోతే అని కూడా ఆ విషయాన్ని కూడా కుండ బదులు కొట్టి కూడా చెప్పింది. ఏది ఏమైనా సరే మన సెప్టెంబర్ 2 నాడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా మొత్తం అయితే కవిత గారిని పార్టీ నుంచి బహిష్కరించడం అనేది జరిగింది. మరి తక్షణ కర్తవ్యం కవిత గారిది ఏముంటుంది? మరి కొత్త పార్టీ పెడుతుందా? మరి ఇంకా ఏ విధమైన ప్రణాళికలు అనేది రేపు ప్రెస్ మీట్లో తను సమగ్రంగా వివరించడానికి సిద్ధంగా ఉంది. అప్పుడే పార్టీ కార్యాలయాల్లో కూడా ఈమె పైన వ్యతిరేకత కూడా వచ్చింది. మొన్నటిదాకా కవితక్క జాగృతక్క జై జై అన్నోళ్ళు ఈజీగా కవిత ఫోటోలు మాయం, పోస్టర్లు బ్యానర్లు తొలగిస్తున్న పార్టీ శ్రేణులు బస్ తీసేయడం కూడా జరిగింది. ఇక మెట్పల్లి ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆమె పార్టీ నుంచి బహిష్కరించినట్లు గులాబీ పార్టీ ప్రకటించిన కాసేపటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాల్లో కవిత ఫోటోలు, ఆమె ఫోటోల్లో ఉన్న పోస్టర్లు బ్యానర్లు పార్టీ శ్రేణులు తొలగిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆమె ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీలు శ్రేణులు ఈ విధంగా తన పార్టీ కార్యాలయంలో కూడా తన ప్రతిబింబంతో ఉన్నటువంటి పోస్టర్లు కూడా తీసేయడం కూడా జరిగింది. చూడండి ఎంత దుస్థితి. ఏది ఏమైనా సరే ఇప్పుడు కామెంట్లలో బీఆర్ఎస్ పార్టీ వర్గీయులందరూ అంటున్నారు, ఏమంటున్నారంటే కవిత పోయింది, పార్టీ అభివృద్ధి అనేది జరుగుతుందని కొందరు అంటున్నారు. అందరూ మళ్ళీ బీఆర్ఎస్లో అంటారు అవినీతి పర్లాలు పోయింది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్గీయులు ఈ కవిత పైన వినూతన కామెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. మొన్నటికి మొన్న హరీష్ రావు తర్వాత ఏది కాళేశ్వరం పైనటువంటి చేసినటువంటి ఈ యొక్క అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా మనం లైవ్లో చూసాం. మరి ఇక్కడ ఒక సందేహం వచ్చింది. ఏం సందేహం అంటే బీఆర్ఎస్ శ్రేణులే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే ఏది పక్కకు పంపించేసి, అంటే కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా మోసగాళ్ళు అని చెప్పేసి అంటే మరి వాళ్ళు కూడా మోసగాళ్ళే కదా. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎజెండా ఏంది?
ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే మొన్నటి వరకు కూడా బీజేపీ వాళ్ళు దాదాపుగా ఈ యొక్క అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఒక అద్భుతమైనటువంటి ఇది మన కామెంట్ చేయడం జరిగింది. ఏం కామెంట్ చేయడం అని జరిగిందంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కు ఏదో మద్దతు తెలుపుతుండు, ఈ మద్దతు వల్లనే వీళ్ళ యొక్క వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటలేడని చెప్పేసి కూడా నాయకులు సైతం కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అవసరమైతే సిబిఐ కూడా ఇవ్వడం కూడా అని చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆ యొక్క కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టును మాత్రం దాన్ని 100% సిబిఎస్ఈ సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి స్పష్టం చేయడం అనేది జరిగింది. మరి సిబిఎస్ఈ యొక్క విచారణలో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని కూడా తెలంగాణ యావత్ ప్రజానికం వివిధ పార్టీ శ్రేణులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూడడం అనేది జరుగుతుంది. మరి భవిష్యత్తులో ఒక కవిత గారు గనక స్వతంత్ర పార్టీ పెడితే పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ వర్గీయులు కొంతమంది ఆమెపై మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. మరి బీఆర్ఎస్లో ఉన్న కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ వాళ్ళ ఎజెండా ఏంది? బీజేపీ పార్టీ ఉంది. మరి ఈ బీజేపీ పార్టీ కూడా మరి వచ్చే ఎలక్షన్లో అధికార స్థాపన చేస్తుందని మాత్రం ప్రజల్లో 100% విశ్వాసం అనేది కనబడతలేదు. ఎందుకని కనబడతలేదు అంటే ఆ బీజేపీ పార్టీలోనే ఒక ప్రజాదరణ పొందినటువంటి నాయకుల మధ్యనే మనస్పర్ధలు, పరస్పర విమర్శలు, ఒకరిపైన ఒకరి విమర్శలు కూడా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే సందర్భాలు ఎక్కువగా ఉంది. అంటే ఉన్న ప్రముఖ వ్యక్తులకే సరైన అవగాహన లేదు. మరి గతంలో మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే మహాకూటమి అనేది ఒకటి ఏర్పడ్డది. ఏంటిది? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ, ఈ మూడు కలిసి ఆంధ్రప్రదేశ్లో అధికార స్థాపన చేయడం జరిగింది. మరి అదే పరిస్థితి తెలంగాణకు వస్తుందా భవిష్యత్తులో? అంటే కవిత గారు ఒక పార్టీ పెడుతుంది. ఏం పార్టీ పెడితే తెలంగాణ జాగృతి అనే పార్టీ పెడుతుంది. తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఆమె ఎమ్మెల్సీగా ఉంది. మరి తెలంగాణ మీద పార్టీ పెడుతుందా? మరి ఏంది అనేది రేపు భవిష్యత్ కార్యాచరణలో తను ప్రెస్ మీట్లో చెప్తా అని చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఎన్నో అసంతృప్తులు, మనస్పర్ధలు, కుటుంబ కలహాలు, కాళేశ్వరం అవినీతి, ప్రజల లోపల విశ్వాసం అనేది త్వరితగతిన కోల్పోయే పరిస్థితిలో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. బీజేపీ ఎట్లా ఉంది అంటే నాయకుల మధ్య సరైన అవగాహన లేకుండా మొన్నటి వరకు పార్టీకి ఎంతో ఆదరణ ఉంటే ఆ ఆదరణను కూడా ఈజీగా వాళ్ళంతల వాళ్ళే కోల్పోవడం అనేది జరిగింది. మరి ఈ మూడు పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి వచ్చే ఎలక్షన్లో అధికారాన్ని స్థాపిస్తారా? లేదా అప్పుడు కాంగ్రెస్ అనేది ప్రస్తుతం తను ఒంటరిగానే పోరాటం చేస్తుంది. కాంగ్రెస్లో ఒక అసమ్మతి జ్వాలలు అనేటువంటి కనబడలేదు. మామూలుగా అక్కడక్కడ ఒక మంత్రి పదవి కోసమో దానికోసమో 2-3 ఎమ్మెల్యేలు రచ్చ చేయడం అనేది జరిగింది. కానీ బీజేపీలో జరిగినంత రచ్చ, బీఆర్ఎస్లో జరిగినంత రచ్చ అధికార కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఎక్కువగా కనిపించే పరిస్థితి మాత్రం కనిపించలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు స్వంత చెల్లైనటువంటి కవిత గారు దయ్యాలు భూతాలని మాత్రం ఎన్నోసార్లు సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది. నిన్న మా నాన్నగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మహానుభావుడు, ఆ వ్యక్తి పైన కూడా ఇంత భయంకరమైన విమర్శలు చేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళ యొక్క బీఆర్ఎస్లో ప్రముఖ లీడర్లను కూడా బహిర్గతం చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా సరే ఈరోజు కవిత గారి యొక్క బీఆర్ఎస్ యొక్క పార్టీ నుంచి వైదొలగడం, బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు శాశ్వతంగా వెళ్ళిపోవడం అనేది జరిగింది. భవిష్యత్ కార్యాచరణ మాత్రం మరి రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మన తెలంగాణలో మహాకూటమి అనే ఒక కొత్త నినాదం వినబడుతుందా? ఈ మూడు పరిస్థితులు బీఆర్ఎస్, బీజేపీ, ఒకవేళ కవిత గారు పెడితే కవిత పార్టీ, ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి అధికార స్థాపన జరుగుతుందా? లేకపోతే కాంగ్రెస్ యొక్క పరిపాలన ప్రజాదరణ పొంది మళ్ళీ కాంగ్రెసే అధికారంలోకి వస్తుందా అనేది ఊహాగానాలు మాత్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఊపందుకోవడం అనేది జరిగింది.